Hi students, this is Mani Kumar from IIT Kanpur. I have been teaching JEE Mathematics for the last 9 years. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే 4th ఏప్రిల్ రోజు వచ్చిన JEE మెయిన్స్ మ్యాథ్స్ పేపర్లో డిస్కస్ చేద్దామమ్మా. అయితే 4th ఏప్రిల్న పేపర్స్ వేర్ సో మచ్ ఇంట్రెస్టింగ్. చాలా క్వశ్చన్స్ ట్రిక్కీ వచ్చాయి అండ్ చాలా క్వశ్చన్స్ లెందీ కూడా వచ్చాయి. బట్ స్టిల్ మనం చేయగలిగిన క్వశ్చన్స్, ఈజీగా చేయగలిగిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో కాకపోతే వాటిని ఎలా స్పాట్ చేసుకోవాలి, ఆ లెందీ క్వశ్చన్స్ కూడా మనం ఎలా ఈజీగా చేయాలి, ఈ షార్ట్ కట్స్ కానీ ట్రిక్స్ కానీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. సో సిగ్మా ఆఫ్ ఇది ఇచ్చాడు, ఒక డేటా ఇచ్చాడు, ఇంకొక డేటా ఇచ్చేసాడు. దెన్ స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతుంది. స్టాటిస్టిక్స్ క్వశ్చన్ అమ్మ. సో 2 డేటాలు ఇచ్చి స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతున్నాడు. అయితే మనం ఫస్ట్ డేటా చూద్దాం ఇక్కడ. సో ఏమి ఇచ్చాడు, సిగ్మా xi ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇచ్చాడమ్మా. ఓకే, సమ్ ఆఫ్ డేటా, బట్ ప్రతి డేటాని టూ రైజ్ చేశాడు, అంటే యాడ్ చేశాడు, 2 యాడ్ చేసి స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఈ ఎక్స్ స్క్వేర్ టైప్ ఆఫ్ టర్మ్ ఎక్కడ చూస్తాం మనం, వేరియన్స్ ఫార్ములాలోనే చూస్తాం. సో నేనేంటంటే ప్రతి డేటాకి 2 యాడ్ చేశాడు. సో ప్రతి డేటాకి 2 యాడ్ చేయడం వల్ల మనకేమి వేరియన్స్ అనేది చేంజ్ కాదు. వేరియన్స్ చేంజ్ అవ్వకపోతే స్టాండర్డ్ డీవియేషన్ కూడా చేంజ్ కాదు. ఓకే, అది మనం పాయింట్ పెట్టుకుందాం. అయితే మనం వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నా మనకి మీన్ కావాల్సి వస్తుంది. సో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ డేటా రాసుకుందాం. నెక్స్ట్ ఇంకొక డేటా ఏంట్రా, xi మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 90. ఓకే, సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఓపెన్ చేసుకుంటే సిగ్మా ఆఫ్ xi స్క్వేర్ ప్లస్ 4xi ప్లస్ 4 రాసుకోవచ్చు. ఓకే, ఈజ్ 180. నెక్స్ట్ అలానే సెకండ్ దాన్ని కూడా రాసుకుంటే xi స్క్వేర్ మైనస్ 2xi ప్లస్ 1 ఈక్వల్స్ టు ఎంతమ్మా, 90. సో ఈ రెండింటిని నేను ఏం చేద్దాం అనుకుంటాను అంటే సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మీన్ కావాలంటే సిగ్మా xi కావాలి. సిగ్మా xi అనేది ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే xi స్క్వేర్ పోతుంది కదరా. సో అప్పుడు నాకు ఏమొస్తుంది, సిగ్మా ఆఫ్ xi స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 6xi ప్లస్ 3 అన్నట్టు వస్తుందిరా. i ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 ఈజ్ ఈక్వల్స్ టు 180లోంచి 90 తీసేస్తే 90. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 6 into 6 బయటకి ఏంటి వచ్చుగా, 6 ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సిగ్మా కదా. xi ప్లస్ సిగ్మా i ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 3 ఈక్వల్స్ టు 90 అమ్మ. ఇప్పుడు ఏం రాయొచ్చురా, అయితే యాజ్ వీ నో న్యూ ఈజ్ సిగ్మా xi బై 10 కదా, టోటల్ రీడింగ్స్ 10 ఉన్నాయి కాబట్టి. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, 10 న్యూ రాయొచ్చు. సో దాన్ని బట్టి 6 into 10 అంటే 16 న్యూ ప్లస్ ఇక్కడ సిగ్మా i ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 10, సిగ్మా 3 అంటే ఎంతమ్మా. సో i 1 పెట్టిన 3నే, 2 పెట్టిన 3నే, అలా 10 పెట్టినా కూడా 3నే. 3 అనేది 10 టైమ్స్ వస్తుంది. సో అది 30 అవుతుంది, ఈక్వల్స్ టు 90. ఓకే, సో న్యూ అనేది నీట్గా వచ్చేసింది. మీన్ ఈస్ 90 మైనస్ 30 60 కాబట్టి మీన్ ఈస్ 1. సో మీన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో సిగ్మా స్క్వేర్ వేరియన్స్ దేనికి క్యాలిక్యులేట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటా అంటే ఇక్కడ ఫస్ట్ ఇది తీసుకుందాం, సిగ్మా xi ప్లస్ 2 హోల్ స్క్వేర్ అనేది ఇచ్చాడు, 180 అని ఇచ్చాడు అన్ని 10 రీడింగ్స్కి. ఇప్పుడు ఈ రీడింగ్ అబ్జర్వ్ చేస్తే ప్రతి రీడింగ్కి 2 యాడ్ చేసినట్టు ఉంది. సో నువ్వు ప్రతి రీడింగ్కి 2 యాడ్ చేసినా, ఏదైనా యాడ్ చేసినా, ఏదైనా సబ్ట్రాక్ట్ చేసినా వేరియన్స్ కానీ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చేంజ్ కాదు. ఏం చేంజ్ అవుతాయి అంటే మీన్ చేంజ్ అవుతుంది. సో ప్రతి రీడింగ్కి 2 యాడ్ చేస్తే మీన్ కూడా 2 యాడ్ అవుతుంది, రైట్. సో నేను ఏమంటా అంటే ఈ డేటాకి మనం ఏ డేటాకి తీసుకుందాం అంటే xi ప్లస్ 2 డేటాకి వేరియన్స్ ఫార్ములా వేస్తున్నా. వేస్తే మనకి ఎలా వస్తుంది, సిగ్మా స్క్వేర్ ప్లస్ దీని యొక్క మీన్ రాయాలి. సో xi యొక్క మీన్ ఏమో 1, xi ప్లస్ 2 యొక్క మీన్ ఏమవుతుందమ్మా, 1 + 2 అవుతుంది, విచ్ ఈస్ 3. ఎందుకంటే ప్రతి డేటా 2 యాడ్ అయితే మీన్ కూడా 2 యాడ్ అవుతుంది. సో ఆ మీన్ ఇక్కడ రాసుకుంటున్నా 3 స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా xi ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 10. టోటల్ 10 రీడింగ్స్ ఉన్నాయి కాబట్టి సిగ్మా xi ప్లస్ 2 అంటే ఇదంతమ్మా 180 బై 10. ఓకే, సో సిగ్మా స్క్వేర్ ఎంతరా, 18 మైనస్ 9 వచ్చింది. నీకు వేరియన్స్ వచ్చింది. సో నీకు స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే 3 వస్తుంది. సో చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్ని, జాగ్రత్తగా కేర్ఫుల్గా రీడ్ చేస్తే. సో స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 3, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనలైజ్ చేసుకుందాం.
సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ప్రతి షిఫ్ట్లోనూ కంపల్సరీ వచ్చే క్వశ్చన్ అమ్మ, ఇది పక్కా వచ్చే క్వశ్చన్, జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. సో 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి, లాంబ్డా ప్లస్ న్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో అలా అడిగినప్పుడు మనం ఏం చేయొచ్చు చూసుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటే ఫస్ట్ కండిషన్ ఇస్ డెల్టా 0 కావాలరా, కంపల్సరీ డెల్టా 0 అయిపోవాలి. సో డెల్టా 0 చేసేస్తే మనకి ఏమొస్తుందమ్మా, ఇక్కడ 1 1 1 డెల్టా అంటే కోఫిషియంట్ మ్యాట్రిక్స్. సో 1 3 లాంబ్డా, దాని యొక్క డిటర్మినెంట్ 0 కావాలి. ఓకే, సో దీన్ని రాసుకుంటే 1 ఆఫ్ 2 లాంబ్డా మైనస్ 9 మైనస్ 1 ఆఫ్ లాంబ్డా మైనస్ 3 ప్లస్ 1 ఆఫ్ 3 మైనస్ 2 1 ఈక్వల్స్ టు 0. సో 2 లాంబ్డా మైనస్ లాంబ్డా ఎంత వస్తుంది, లాంబ్డా వస్తుంది. నెక్స్ట్ మైనస్ 9 ప్లస్ 3 అంటే మైనస్ 6 ప్లస్ 1 మైనస్ 5. సో ఈక్వల్స్ టు 0. లాంబ్డా అనేది క్లియర్గా 5 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఈ ప్లేన్స్ అబ్జర్వ్ చేసుకుంటే లాంబ్డా 5 పెట్టేసాం అనుకోండి, ప్లేన్స్ అబ్జర్వ్ చేసుకుంటే మూడిట్లో ఏది ప్యారలల్ అయ్యే సిచ్యువేషన్ లేదు, కోఇన్సిడెంటల్ అయ్యే సిచ్యువేషన్ లేదు. మరి ఇంకా ఇన్ఫైనెట్ సొల్యూషన్స్ రావాలి అంటే కంపల్సరీ అవి ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేయాలి. ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్ రిప్రజెంట్ చేయాలంటే ఎలా, ఏ ఫామ్లో ఉంటుంది, P1 ఈక్వల్స్ టు సమ్ లాంబ్డా 1 P1 P2 ప్లస్ లాంబ్డా 2 P3 ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇది P1 అనుకుందాం, ఇది P2 అనుకుందాం, ఇది P3 అనుకుందాం, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందమ్మా, x ప్లస్ వై ప్లస్ జెడ్ కదా మైనస్ 5 ఈక్వల్స్ టు లాంబ్డా 1 టైమ్స్ ఆఫ్ P2 అంటే x ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 9 ప్లస్ లాంబ్డా 2 టైమ్స్ ఆఫ్ x ప్లస్ 3y ప్లస్ లాంబ్డా జెడ్ కదా, లాంబ్డా అంటే 5 వచ్చేసింది కదా, 5z మైనస్ 9. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ని ఇటు సైడ్ ఈక్వేట్ చేయండి, కాన్స్టెంట్స్ కూడా ఈక్వేట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే లాంబ్డా 1 ఇటు సైడ్ ఏమొస్తుంది, లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2, ఎక్స్ కోఫిషియంట్ ఇక్కడ ఏముంది 1 ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఏముంది 2 లాంబ్డా 1 ప్లస్ 3 లాంబ్డా 2, ఇదంతా ఉంది 1 ఉంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే లాంబ్డా 1 లాంబ్డా 2 వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే 2తో మల్టిప్లై చేస్తా, రెండింటిని సపరేట్ చేస్తా, మైనస్ లాంబ్డా 1 ఈక్వల్స్ టు 1 అంతే కదా, 2 లాంబ్డా మైనస్ లాంబ్డా 2 ఈక్వల్స్ టు 1. సో లాంబ్డా 2 ఈస్ మైనస్ 1. ఓకే, సో లాంబ్డా 2 వచ్చేసింది. నెక్స్ట్ లాంబ్డా 1 ఆటోమేటిక్ వచ్చేస్తుందిగా, లాంబ్డా 1 అనేది క్లియర్గా 2, దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే. ఓకే, సో డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఏం కావాలో చూసుకోండి, న్యూ వాల్యూ కావాలి, అదే కదా క్వశ్చన్ అడిగింది మనకి, లాంబ్డా ప్లస్ న్యూ, లాంబ్డా వచ్చేసింది, న్యూ వాల్యూ కావాలి. సో కాన్స్టెంట్ కంపేర్ చేసుకుంటే సరిపోద్ది, సింపుల్. మైనస్ 5 ఈక్వల్స్ టు మైనస్ 9 లాంబ్డా 1 మైనస్ న్యూ లాంబ్డా 2, మైనస్ క్యాన్సిల్ చేసేస్తే 5 ఈక్వల్స్ టు 18 మైనస్ లాంబ్డా 2. సో లాంబ్డా 2 ఈక్వల్స్ టు 18 మైనస్ 5 విచ్ ఈస్ 13. సో లాంబ్డా 2 13, లాంబ్డా 1 ఎంత, సో లాంబ్డా 2 13 వచ్చింది కదా. సో సారీ లాంబ్డా 2 కదమ్మా, ఇది న్యూ కదా, లాంబ్డా 2 వాల్యూ మైనస్ 1 వచ్చింది, న్యూ వాల్యూ 13 వచ్చింది. సో లాంబ్డా వాల్యూ 5 వచ్చింది, రెండిట్లు సమ్ అడుగుతున్నాడు, 18 అవుతుంది, 13 ప్లస్ 5 18. సో ఇక్కడ చూసారా, ప్రతి దగ్గర మనకి ట్రాప్ పెడతా ఉంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఏం జరుగుతుంది, లాంబ్డా ప్లస్ న్యూ అన్నాడు, మనం న్యూ క్యాలిక్యులేట్ చేస్తాం, 13 వస్తుంది, ఇక్కడ 13 కనబడుతుంది ఇమ్మీడియట్గా. వెంటనే ఏం చేస్తారు, చాలామంది స్టూడెంట్స్ పాపం ఏం చేస్తారంటే ఫ్లోలో 13 పెట్టేస్తారు. కాదు, మనం అడిగింది ఏంటి, లాంబ్డా ప్లస్ న్యూ. సో 13 ప్లస్ 5, థర్డ్ క్వశ్చన్లో ఏముంది, సో ఫంక్షన్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చి, నంబర్ ఆఫ్ ఆల్ఫా ఈస్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీ పాయింట్స్, బీటా ఈస్ నంబర్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ పాయింట్స్, ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ అమ్మా. సో మల్టీ కాన్సెప్ట్స్ ఏం లేదు దీంట్లో. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు దీన్ని, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ మోడ్ ఎక్స్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు కాబట్టి ఇది సాల్వ్ చేయడానికి కాకుండా, అంటే డైరెక్ట్గా మ్యాథమెటికల్గా సాల్వ్ కాదు కానీ గ్రాఫికల్గా వెళ్ళాలి, గ్రాఫికల్ అప్రోచ్లో వెళ్ళాలి ఈ క్వశ్చన్, ఎందుకంటే ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది. సో గ్రాఫికల్ అప్రోచ్లో వెళ్దాం. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ప్లాట్ చేద్దాం. సో ఎక్స్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 అన్నాడు.
సో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ అంటే ఈ పవర్ ఎక్స్కి సిమిలర్గానే ఉంటుంది గ్రాఫ్, కాకపోతే కొంచెం వాల్యూస్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో మనం ఏం చేయొచ్చు, ప్లాట్ చేసుకుందాం. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ అంటే ఇలా వస్తుందిరా. ఓకే, ఎక్స్ లెస్ దాన్ 0 ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 0 దగ్గర వాల్యూ ఎంతరా, ఈ పవర్ మైనస్ 1 అవుతుంది. సో అంటే ఇది 0,1/e అనే పాయింట్ అవుతుంది. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 దగ్గర మనం x² మైనస్ 5x ప్లస్ 6 అనేది ప్లాట్ చేయాలి. దీని రూట్స్ ఆల్రెడీ మనకి ఫ్యాక్టరైజేషన్ అయిపోతుంది కదా, x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3. 2 and 3 ఆర్ ద రూట్స్. సో 2 and 3 ఆర్ ద రూట్స్. అండ్ 0 దగ్గర వాల్యూ ఎంత, 0 దగ్గర f(0) తీసుకుంటే 6, రైట్. సో f(0) is 6. సో 6తో మార్క్ చేసుకోండి. సో 2 and 3 రూట్స్ కాబట్టి నేను ప్లాట్ చేస్తున్నాను ఇట్లా, కైండ్ ఆఫ్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇది 6, 0,6 అమ్మ. ఇది f(x) యొక్క గ్రాఫ్. సో లేకపోతే ప్లాట్ చేసింది. ఓకే, ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్స్ టు f(x). ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. g(x) అనేది f of mod x ప్లస్ mod of f(x) అన్నాడు. g(x) ఈజ్ f of mod x ప్లస్ mod of f(x). సో దీని పార్ట్స్ కింద చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ చూద్దాం. సో దాన్ని నన్ను p(x) అనుకుంటున్నారా. సో f of mod x అని తీసుకుందాం. అయితే దీని గ్రాఫ్ ఎలా వస్తుందని చూసుకుంటే f(x)కి రిలేటెడ్గానే వస్తుంది. ఎలా వస్తుంది అంటే సిమ్మెట్రిక్ అబౌట్ y యాక్సిస్ వస్తుంది అనమాట. ఎలా ఎందుకు వస్తుంది సార్ అంటే p(x) ఇది p of minus x ఏమవుతుంది, f of mod of minus x. mod of minus x అంటే f of mod x కదా మళ్ళా, అంటే ఏమవుతుంది p(x) p of minus x రెండు సేమ్ అంటే అది ఈవెన్ ఫంక్షనే కదా. ఈవెన్ ఫంక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా, సిమ్మెట్రిక్ అబౌట్ y యాక్సిస్ ఉంటుంది, రైట్. అంటే నీకు x పాజిటివ్ అయినప్పుడు ఇది f(x) కింద ఓపెన్ అవుతుంది. అంటే x పాజిటివ్ అయితే f(x) రైట్ సైడ్ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో అదే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మరి లెఫ్ట్ సైడ్ ఏ గ్రాఫ్ వస్తుంది సార్ అంటే y యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ f(x) రైట్ సైడ్ ఏదైతే ఉందో సేమ్ పార్ట్ సిమ్మెట్రిక్గా ఇటు వస్తుంది. అంటే దాన్ని ప్లాట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ నేను మార్క్ చేసిన చూడండి, ఇలా వస్తుంది. జస్ట్ రఫ్గా ప్లాట్ చేస్తున్నా, ఇలా వస్తుంది. ఇది ఆల్రెడీ అనుకున్నాం కదా 2, 3. కొంచెం సిమెట్రిక్గా ప్లాట్ చేద్దాం, మరి సిమెట్రిక్ లేకుండా ఇలా వస్తుంది రఫ్గా. ఇది -2, -3 రా. సో ఈ W షేప్లో ఉంది కదమ్మా, ఈ W షేప్లో ఉన్నది మొత్తం f of mod x గ్రాఫ్ అవుతుంది. అయితే క్లియర్గా 0 దగ్గర నీకు షార్ప్ కార్నర్ వస్తుంది, షార్ప్ ఎడ్జ్ వచ్చిందంటే నాన్ డిఫరెన్షియబిలిటీ పాయింట్ అది. ఓకే, మరి డిస్కంటిన్యూటీ పాయింట్ ఏదైనా ఉందంటే లేదు, క్లియర్గా కంటిన్యూస్ గ్రాఫ్ అది W షేప్లో వచ్చింది. సో దీనికి మాత్రం మనకి నాన్ డిఫరెన్షియబిలిటీ పాయింట్ ఏమో 0 వచ్చింది, 0 దగ్గర ఉంది. ఓకేనా, x ఈక్వల్స్ టు 0 దగ్గర వచ్చింది. డిస్కంటిన్యూటీ పాయింట్స్ ఏమీ లేవు, రైట్, ఏం లేవు. ఇప్పుడు మోడ్ ఆఫ్ f(x) చూద్దాం. మోడ్ ఆఫ్ f(x) అంటే ఎలా ప్లాట్ చేయాలి, సేమ్ f(x) గ్రాఫ్ ఎక్కడెక్కడ పాజిటివ్ ఎక్కడెక్కడ నెగిటివ్ చూసుకోండి. సో ఇక్కడ అన్ని చోట్ల పాజిటివ్ ఎక్సెప్ట్ 2కి 3కి మధ్యలో f(x) అనేది నెగిటివ్ అవుతుంది. సో మోడ్ ఆఫ్ f(x) అంటే అది ఎప్పుడు పాజిటివ్ కావాలి. సో ఏమవుతుందంటే ఆ నెగిటివ్ పోర్షన్ పైకి షిఫ్ట్ అవుతుంది. అంటే నీకు ఈ పార్ట్ మాత్రం ఇలా పైకి సిమ్మెట్రిక్గా షిఫ్ట్ అవుతుంది. ఇలా షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో నీకు 2 షార్ప్ కార్నర్స్ ఫామ్ అవుతున్నాయి, 2 దగ్గర 3 దగ్గర ఫామ్ అయింది. అంటే 2 దగ్గర 3 దగ్గర నాన్ డిఫరెన్షియబుల్, అండ్ 0 దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదమ్మా, 0 దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది. సో దీనికి మాత్రం నాన్ డిఫరెన్షియబిలిటీ పాయింట్స్ ఏంటి అంటే 0, 1, 1, 1, 1 కాదు 2, 1, 3, 1, 2, 3 కదా రూట్స్. సో ఇవి నాన్ డిఫరెన్షియబిలిటీ పాయింట్స్ వచ్చేసి సెకండ్ దానికి x ఈక్వల్స్ టు 0, 2, 3. ఓకే, డిస్కంటిన్యూటీ పాయింట్ ఉందా అంటే ఎస్, 0 దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు మనల్ని, ఆల్ఫా బి ద నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీ పాయింట్స్ ఆఫ్ g(x). ఓవరాల్గా g(x)కి నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయరా అంటే 0 దగ్గర ఉంది కాబట్టి 1. సో ఆల్ఫా వాల్యూ ఎంత 1. నెక్స్ట్ బీటా అంటే నాన్ డిఫరెన్షియబిలిటీ పాయింట్స్ అంటే ఇక్కడ x ఈక్వల్స్ టు 0, ఇక్కడ x ఈక్వల్స్ 0, 2, 3. ఓకే, అయితే సో ఇక్కడ మనం చూసుకుంటే 0 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ. సో అంటే టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా 3.
ఓకే, మళ్ళీ అడిగింది ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా. సో 1 + 3 4. సో ఆన్సర్ ఈస్ 2. ఓకేనా. సో దీంట్లో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, కొంచెం లాజికల్గా గ్రాఫికల్గా చూసుకుంటే అయిపోయింది క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏరియా బౌండెడ్ బై ద కర్వ్స్ x = -2y², x = 1 - 4y². రెండు పారాబోలాలు ఇచ్చాడు నీట్గా. సో దాని గ్రాఫ్లు వేసేయండి. సో ఏరియా బౌండెడ్ అడుగుతున్నాడు. ఓకే, సో ఏమవుతుంది, x = -2y² అంటే y² = -x/2 రా. సో స్టాండర్డ్ పారాబోలా, బట్ ఇలా వస్తుంది కైండ్ ఆఫ్, ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇది గ్రాఫ్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా, ఇది ఎలా ఉంది, 4y² = 1 - x. సో y² = -1/4 × x - 1. ఓకేనా. సో వర్టెక్స్ అయితే 1, 0 చూసి చెప్పొచ్చు మనం. x = 1 పెడితే 0, y 0. సో వర్టెక్స్ 1, 0 దగ్గర ఉంటుంది. ఓకే, అండ్ సో ఇటు సైడే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి గ్రాఫ్ కైండ్ ఆఫ్ ఇలా వచ్చింది అనుకోండి. ఏదో రఫ్ గ్రాఫ్ వేసుకొని ప్రాబ్లం లేదు. ఇది గ్రాఫ్. ఓకే, సో రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏంటో క్యాలిక్యులేట్ చేద్దాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో x = ఇదేమో y కాదు, x = -2y², ఇదేమో x = 1 - 4y². ఓకేనమ్మా. ఇప్పుడు రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే -2y² = 1 - 4y². సో 2y² = 1. సో y² is 1/2. ఓకే, సో y² is 1/2 అంటే y is ± 1/√2. సో ఈ పాయింట్ వచ్చేసి y = -1/√2 అమ్మా ఇది, అండ్ ఈ పాయింట్ వచ్చేసరికి y = 1/√2. ఓకేనా. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, సో విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ చేస్తే చాలా పెద్దగా వస్తుంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ క్యాలిక్యులేట్ చేద్దాం ఏరియా. అంటే విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ గ్రాఫ్స్ అని చెప్పుకోవచ్చు కదమ్మా. సో అప్పుడు రిక్వైర్డ్ ఏరియాని ఏమని రాయొచ్చు అంటే, ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, -1/√2, y వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, -1/√2 to 1/√2, రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ చేయాలి. ఏం చేయాలి, రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. రైట్ కర్వ్ ఏముందిరా, 1 - 4y² మైనస్ లెఫ్ట్ కర్వ్ ఏముంది, -2y² -2y². ఓకే, dy. ఓకే, విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేస్తున్నాం కాబట్టి. సో -1/√2 to 1/√2, 1 - 2y². ఓకే, సో ఇది -a to a లా ఉంది, అండ్ ఇట్స్ ఏ క్లియర్లీ y ప్లేస్లో -y పెట్టినప్పుడు సేమ్ వస్తుంది కాబట్టి. సో 2 times of 0 to 1/√2, 1 - 2y² dy. సో నీట్గా సార్ట్ అవుట్ చేసుకోండి. సో 2 times of y - 2y³ 1/√2 to 0. ఓకేనా. సో y కామన్ తీసాం అనుకోండి, y × 1 - 2y²/3. సో y అంటే 1/√2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/√2 1 - ఇది 1 అవుతుంది, 1/3. నెక్స్ట్ 0నే కాబట్టి 0 అయిపోతుంది. సో నీకు ఇది √2 అవుతుందిరా. సో ఇదేమో 2/3 అవుతుంది. సో 2√2/3. చూడండి, క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ నుంచి అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అని ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తావు. మళ్ళీ ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 parts కింద సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటికన్నా డైరెక్ట్గా y యాక్సిస్లో వేస్తే అంత ఈజీగా వచ్చిందో చూడండి. సో మీరు కొన్ని ఇలాంటి ట్రిక్స్ వాడుకోగలిగితే క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు, మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా, 2√2/3. సో ఇక్కడ కూడా ట్రాప్ చూసారా, ఇక్కడ కూడా ట్రాప్ ఏంటంటే √2/3. నువ్వు పొరపాటుని 2 మర్చిపోయావు అనుకో, 2 ఉంది అనేది, నీకు వెంటనే √2/3 వచ్చేస్తే అది కూడా ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇందాక కూడా అట్లనే ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు, రైట్. సో కొంచెం చాలా కేర్ఫుల్గా ఆప్షన్ పెట్టుకోవాలి మీరు, రైట్. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. సో ఫ్రమ్ ద పాయింట్ B of 4, 8 ఆన్ ద parabola y² = 16x, 2 perpendicular chords BA, BC are drawn. Given locus of centroid of triangle BAC is another parabola with length of lattice rectum L, 3L అంతా. ఓకే, ఎప్పుడు కూడా ఫస్ట్ రీడింగ్ ఒక రఫ్ రీడింగ్ ఇచ్చేయండి. దాన్ని బట్టి నీకు ఏం అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇట్స్ ఏ జామెట్రీ క్వశ్చన్, పారాబోలా రిలేటెడ్.
సో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసి లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ మీద అడుగుతున్నాడు, జస్ట్ ఒక రఫ్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఇమీడియట్గా డయాగ్రామ్ ప్లాట్ చేయండి. ఓకే, y² = 16x తీసుకోండి. y² = 16x తీసుకుంటే b అనే పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకున్నాను, 4, 8. దీని నుంచి రెండు పర్పెండిక్యులర్ కార్డ్స్ డ్రా చేస్తున్నాడు, BA BC. సో BA అనేది లెటర్స్ ఇలా ఉందనుకుందాం, దిస్ ఇస్ BA. ఏదో రఫ్గా తీసుకొని ప్రాబ్లం లేదు, దిస్ ఇస్ BA. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్గా ఇంకో కార్డ్ ఏదో డ్రా చేశాడు అనుకుందాం. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం కొంచెం. సరే అలా ఉంచుతాం. సో ఇది సీరా. సో ABC ట్రయాంగిల్ వచ్చేసింది మనకి. ఈ ABC ట్రయాంగిల్ వచ్చేస్తే మళ్ళీ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్, లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ అడుగుతున్నాడు. సో ఏం చేయొచ్చు అంటే A అనే పాయింట్ని కన్సిడర్ చేద్దాం. ఏం చేద్దాం, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో A అనే పాయింట్, B అనే పాయింట్, పాయింట్స్ ఆన్ ద పారాబోలా అనగానే పారామెట్రిక్ పాయింట్కి వెళ్ళిపోండి. సో y² = 16x కాబట్టి సో A ఈజ్ 4 క్లియర్గా. సో 8t² అంటే 4t1² 280 అంటే 8t1. ఓకే, ఇదేమవుతుంది 4t2² 8t2. ఓకే, సో వాడు ఇచ్చిన డేటా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుదాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అంటున్నాడు కదా. సో ఫస్ట్ సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్, సెంట్రాయిడ్ని g(x, y) అనుకుందాం. సెంట్రాయిడ్ యొక్క లోకస్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో x కోఆర్డినేట్ ఏమవుతుందిరా, సమ్ ఆఫ్ ఆల్ కోఆర్డినేట్స్ బై 3 అంటే 4t1² + t2² + 1/3. ఇది x. సిమిలర్గా y అనేది ఏమొచ్చిందమ్మా, y అనేది సిమిలర్గా 8t1 + t2 + 1/3. ఓకేనా, సో x వచ్చింది, y వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక రిలేషన్ ఏంటంటే ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయని ఇచ్చాడు, ఏది BA BC. సో పర్పెండిక్యులర్గా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 కావాలి కదా. స్లోప్ ఆఫ్ AB × స్లోప్ ఆఫ్ BC షుడ్ బి -1. సో స్లోప్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేమొస్తుంది, 8t1 - 1 4t1² - 1. సో సేమ్ థింగ్ వస్తుంది కాబట్టి t2లో వస్తుంది, t2 - 1 4t2² - 1 = -1. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. అయితే t1 - 1 క్యాన్సిల్ అయిపోయి t1 + 1 వస్తుంది, t2 - 1 క్యాన్సిల్ అయిపోయి t2 + 1 వస్తుంది. సో మీకు ఏమొస్తున్నట్టు క్లియర్గా 4 = -t1 + 1 × t2 + 1 అవుతుంది. సో -4 దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, t1 t2 + t1 + t2 + 1. సో t1 t2 + t1 + t2 అనేది 1 పక్క పంపించేస్తే -5 అవుతుంది. సో ఈ రిలేషన్ చూద్దాం. సో అయితే ఇప్పుడు మనకు వచ్చిన x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఆఫ్ సెంట్రాయిడ్ వచ్చేసి ఇది. ఓకే, సో దాన్ని బట్టి మనం లోకస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఎలా చేయొచ్చు అని చూసుకుంటే ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి t1 t2ని ఎలిమినేట్ చేయాలి. అంతే కదా, పారామీటర్ని ఎలిమినేట్ చేస్తే xకి yకి రిలేషన్ తెచ్చుకుంటే లోకస్ వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్లు లేవు కాబట్టి సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ కన్సిడర్ t1 + t2 + t2 హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుందిరా, t1² + t2² + t3² t1 + t2 + t3 కాదు, t1 + t2 + 1 అనుకుంది. ఓకే, t3 + 1 అనుకోండి, అంటే 1 + 2t1 t2 + t1 + t2 అయిపోయింది చూడండి. సో ఇప్పుడు t1 + t2 + 1 అంటే ఇక్కడ 3y/8 అది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3y/8 హోల్ స్క్వేర్, t1² + t2² + 1 అంటే 3x/4 కదమ్మా అది. సో 3x/4 + 2 times of t1 t2 ఇది కూడా వచ్చేసింది మనకి యాక్చువల్గా, అయిపోయింది. సో డైరెక్ట్గా మనకు అన్నోన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయి xకి yకి రిలేషన్ వచ్చేసింది. సో లోకస్ వచ్చేసినట్టే. సో 9y² / 64 = 3x/4 - 10. సో 3x - 10 - 40/4. 4 క్యాన్సిల్ చేస్తే 16 అవుతుంది. సరే అంతే కదా, 16 అవుతుంది. సో y² =
16/9 టైమ్స్ ఆఫ్ 3x మైనస్ 40. ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే 3 కామన్ తీసేస్తే 48 ఆర్ 3 కామన్ తీసేస్తే 16/3 టైమ్స్ ఆఫ్ x మైనస్ 40/3. సో ఇది ఎలా ఉందమ్మా? సో y² = 4a ఇంటూ x మైనస్ hలా ఉంది కదరా. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమే కదా అడుగుతుంది. స్మాల్ ఎల్ ఇస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ పారాబోలా ఫార్ములా ఏంటమ్మా? 4a కదా. సో l = 4a విచ్ ఈస్ నథింగ్ బట్ 16/3. సో మనల్ని అడిగింది 3l, సో విచ్ ఈస్ 16. అయిపోయింది క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ 16. డన్. సో ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. సో జామెట్రీ క్వశ్చన్ నీట్గా క్వశ్చన్ చదవండి, రఫ్ రీడింగ్ ఇచ్చుకోండి, డయాగ్రామ్ వేయండి, ప్లాట్ చేసుకోండి, డన్. అంతే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ quadratic equation has 2 positive roots, then the number of possible integral values of lambda ఎంత అని అడుగుతాను. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 పాజిటివ్ రూట్స్ అన్నాడు. సో 2 పాజిటివ్ రూట్స్ అంటే ఇమీడియట్గా ఇది లొకేషన్ ఆఫ్ రూట్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోద్ది. ఏం జరగాలి? పాజిటివ్ రూట్స్ ఉండాలి అంటే జీరో అనేది ఏమై ఉండాలి మనకి? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రూట్స్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ బోత్ ద రూట్స్ ఉండాలి. సో అంటే ఇక్కడ ఇది లైక్ ఒక రఫ్ గ్రాఫ్ వేస్తున్నా, ఒక పారాబోలా లేకపోతే ఇది తీసుకుందాం, లైన్ తీసుకుందాం. సో ఏదర్ మన పారాబోలా ఇలా ఉందనుకుంటే జీరో ఇక్కడ ఉండాలి. అప్పుడు 2 రూట్స్ పాజిటివ్ అవుతాయి, అప్పుడు పారాబోలా అవుతాయి. లేదు డౌన్వర్డ్ పారాబోలా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందిగా. ఇలా ఉందనుకోండి, అప్పుడు కూడా బోత్ ద రూట్స్ పాజిటివ్ ఉంటాయి. సో 2 కండిషన్స్ చూసుకుందాం. లేదా సెపరేట్గా ప్లాట్ చేస్తున్నా ఇట్లా. ఓకే, ఇది 0. ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది చూస్తే రెండింటిలో పాజిటివ్ రూట్స్ అంటే ఇక్కడ ఏ పాజిటివ్ అయితే f(0) ఏమవుతుందమ్మా? పాజిటివ్ అవుతుంది. ఏ నెగిటివ్ అయితే f(0) కూడా ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో దీన్ని బట్టి కండిషన్ ఏం రాసుకోవచ్చు? a ఇంటూ f(0) ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే ఏ సైన్ అయితే f(0) కూడా అదే సైన్ అవుతుంది. సో ఫస్ట్ అది కండిషన్ రాసుకుందాం. అండ్ ఖచ్చితంగా 2 రూట్స్ ఉండాలి కాబట్టి సెకండ్ కండిషన్ d గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏం వేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇది -b/2a అవుతుంది కదమ్మా. ఈ సిచ్యువేషన్ అయినా ఈ వర్టెక్స్ యొక్క x కోఆర్డినేట్ ఏంటి? -b/2a. అది ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువ ఉండాలిగా. సో థర్డ్ కండిషన్ ఇస్ -b/2a గ్రేటర్ దాన్ 0. సో వీటి వల్ల ఫిక్స్ అయిపోతుందిగా ఇంకా. సో బోత్ ద రూట్స్ పాజిటివ్ ఉండాలంటే ఈ కండిషన్స్ జస్ట్ గ్రాఫ్స్ నుంచి ప్లాట్ అనలైజ్ చేసుకుని రాసేసుకోవడమే కండిషన్స్. ఓకే, సో ఫస్ట్ కండిషన్ అప్లై చేద్దాం. a ఇంటూ f(0). ఏ అంటే ఏంటి ఇక్కడ? λ+2. సో ఈక్వేషన్ తీసుకుంటున్నా జస్ట్ మన కోసం కన్వీనియన్స్కి. ఓకే, సారీ, ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అప్లై చేసుకుంటే ఏ అంటే λ+2 ఇంటూ f(0) అంటే 4λ షుడ్ బి పాజిటివ్. సో నీట్గా వేవ్ కర్వ్ వేసుకో. -2 ఉంది, 0 ఉంది, అంతే కదా. -2 0. సో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే ఈ జోను ఫస్ట్ అది. సెకండ్ అది డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0. డిస్క్రిమినెంట్ అంటే b² అంటే 9λ² -4 ఇంటూ λ+2 4 ఇంటూ 4λ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో 9λ² -16λ² -32λ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే -7λ² -32λ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0. మైనస్తో మల్టిప్లై చేసేస్తే అండ్ λ కామన్ తీసేస్తే 7λ + 32 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0. ఎప్పుడైనా ఇన్ఈక్వాలిటీని మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి చూసుకుంటే -32/7 ఒకటి, 0 ఒకటి, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే ఈ పోర్షన్లో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ది ఏంటి? -b/2a. -b/2a అంటే ఏమొస్తుందమ్మా? సారీ, ఇది ఈక్వేషన్ ఇక్కడ ఉందిగా. 3λ/λ ప్లస్ ఓకే -b/2 అంటే 3λ/2 ఇంటూ λ+2 -b/2a గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో విచ్ విల్ గివ్ సో సేమ్ థింగ్ వేవ్ కర్వ్ -2 0 పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అనే సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఇది. ఓకేనా. ఇప్పుడు ఈ మూడింటికి ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకోండి.
అయితే మనకి ఫస్ట్ కండిషన్లోను థర్డ్ కండిషన్లోను రెండు ఒకటే వచ్చాయి. సెకండ్ కండిషన్లో ఒక్కటే మనకి తేడా వచ్చింది. సో ఇక్కడ మనకి -32/7 అంటే -2 కన్నా ఇటు సైడే కదా లెఫ్ట్ సైడ్ ఉండేది, ఇక్కడ మార్క్ చేస్తున్నాం -32/7. 0 అంటే ఇది మనకు వచ్చిన పోర్షన్ ఏమో సెకండ్ పోర్షన్లో ఇది. సో కామన్గా ఉండే పోర్షన్ ఇదే కదా క్లియర్గా. సో మనకి అప్పుడు మనకు కావాల్సిన ల్యాండా యొక్క పొజిషన్ ఏంటి, బిలాంగ్స్ టు -32/7. -32/7 ఓహో ఇక్కడ -32 ఈక్వాలిటీ ఉంది కదమ్మా, క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకోవచ్చు. ఓకే, -32/7 క్లోజ్డ్ టు ఎక్కడి వరకు, -2 వరకు. సో -2 ఓపెన్. ఓకే, ఇది మన ఇంటర్వెల్. ఈ ఇంటర్వెల్లో ఎన్ని ఇంటీగ్రల్ వాల్యూస్ ఆఫ్ ల్యాండా ఉంటాయి అని అడుగుతున్నాడు. 7/30 అంటే -4 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, -2 రా అంటే ఏమేమి ఉంటాయి ఇంటీజర్స్, -4 ఉంటుంది, -3 ఉంటుంది. -2 తీసుకోలేము ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి. సో ఓన్లీ 2 పాసిబుల్ ఇంటిగ్రల్ వాల్యూస్. సో ద ఆన్సర్ ఇస్ 2. ఓకే, సో అట్లా. సో లొకేషన్ ఆఫ్ రూట్స్ మీద అడిగిన క్వశ్చన్ ఇది, రైట్. సో లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్, 7th క్వశ్చన్. సో లెట్ y of x satisfies the differential equation అని ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి y of 0 ఇచ్చాడు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్ రా. సో ఏం చేయొచ్చు, సో నీట్గా నీకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు కానీ చాలా పెద్దగా ఇచ్చాడు. ఓకేనా, కానీ ఇది ఫార్మేట్ అబ్జర్వ్ చేయండి, y కనిపిస్తుంది. సో ఇఫ్ యూ స్పాట్ y, ఇట్ ఈస్ 100% లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వచ్చిగా మనకి. సో లెట్ us సే ఇది తీసుకుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాం డైరెక్ట్గా. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఏమొస్తుంది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ మొత్తం. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం సెపరేట్గా, అదంతా మళ్ళీ రాసుకోవడం కాకుండా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ 6x² ప్లస్ e పవర్ -2x ఇంటూ 3x² ప్లస్ 2x³ ప్లస్ 4 బై x³ ప్లస్ 2 ప్లస్ e పవర్ -2x dx. అది ఈ పవర్లోకి వస్తుంది ఇది, రైట్. ఫస్ట్ ఇది సాల్వ్ చేసి ఈ పవర్లో పెడదాం. ఓకే, సో ఇది చూడగానే సగం మంది స్టూడెంట్స్ వదిలేస్తారు క్వశ్చన్. ఓకే, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, అమ్మో ఏదో ఇచ్చేసాడు అని అనుకుంటారు. కానీ మీరు జాగ్రత్తగా ఆ స్టెప్ దాటి మనం క్వశ్చన్ ఆలోచించాలమ్మా. క్వశ్చన్ లెందీ అనుకుంటుకోవడం కాదు, మనం చేసి డిసైడ్ చేయాలి. కొద్దిగా లెందీ అంటే మనకి ఇంకా లెందీ అయిపోతుందంటే వదిలేవచ్చు నువ్వు. కానీ ఇక్కడ చూడండి, మీకు డినామినేటర్లో ఒక ప్రొడక్ట్ ఉంది, న్యూమరేటర్లో సేమ్ కైండ్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు x³ టర్మ్స్ ఉన్నాయి, x² ఉన్నది, అలానే e పవర్ -2x టర్మ్స్. సో న్యూమరేటర్లోను డినామినేటర్లోను సేమ్ కైండ్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. అంటే మనం మోస్ట్లీ ఇంటిగ్రేషన్లో ఎలా ఉంటుంది, f(x) ఒకటి అనుకుంటే f'(x)ని ఎత్తుక్కుంటూ ఉండాలి. సో ఇది f(x) f'(x) ఫామ్లో కన్వర్ట్ అయ్యేటట్టు ఉంది. సో నేను ఏం చేస్తానంటే లెట్ x³ ప్లస్ 2 ప్లస్ e పవర్ -2x అనే దాన్ని t అనుకుందాం. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. ఏమొస్తుంది, 3x² ఇంటూ 2 ప్లస్ e పవర్ -2x ప్లస్ e పవర్ -2x ఇంటూ -2 ఇంటూ x³ ప్లస్ 2 dx ఈక్వల్స్ టు dt. ఓకేనమ్మా, ఇప్పుడు e పవర్ -2x టర్మ్స్ అనేది సెపరేట్గా, దీన్ని సెపరేట్గా రాసుకుందాం. ఇక్కడ 6x² వస్తుంది ప్లస్ e పవర్ -2x రాసుకుంటే 3x² -2x³ చూసారా, సిమిలర్ కైండ్ ఆఫ్ టర్మ్స్లోకి వస్తుంది, -4 ఆఫ్ dx ఈక్వల్స్ టు dt అయిందిరా. ఇప్పుడు న్యూమరేటర్ని చూద్దాం. సో న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా అది లేదు. ఏముంది, e పవర్ x² ఉంది, 3x² ఉంది, బట్ ఇది మైనస్లో ఉంది, ఇది ప్లస్లో ఉంది. సో మనం ఈ న్యూమరేటర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ దీనిలా కన్వర్ట్ చేద్దాం అప్పుడు. సో నేను ఏం చేస్తానంటే అప్పుడు, సో న్యూమరేటర్ని రాద్దాం, 6x² ప్లస్ e పవర్ -2x ఇంటూ 3x² -2x³ -4 రాసుకుంటే ఇంకా బ్యాలెన్సింగ్ టర్మ్స్ అన్ని రాసేసుకున్నారా. ప్లస్ 2x³ ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ప్లస్ 4x³ అనుకోవచ్చు. అప్పుడే కదా +4 -2 +2 అవుతుంది. అలానే ఇక్కడ +8 అనుకోవచ్చు. ఓకే, దీన్ని సెపరేట్గా అనుకుందాం, dx బై x³ ప్లస్ 2 ప్లస్ e పవర్ -2x. సో ఇప్పుడు సెపరేట్ చేసుకుంటే
మనకి ఏమవుతుంది 6x² ప్లస్ e పవర్ మైనస్ 2x ఇంటూ 3x² మైనస్ 2x³ మైనస్ 4 dx బై x³ ప్లస్ 2 ప్లస్ e పవర్ మైనస్ 2x. ఓకే, ప్లస్ దీన్ని సెపరేట్ చేసుకున్నాం అనుకోండి, 4 కామన్ తీసేస్తే ఇక్కడ 4 కామన్ తీసేస్తే ఏమవుతుందిరా x³ ప్లస్ 2 అవుతుంది. అదే టర్మ్ డినామినేటర్లో కూడా ఉంది చూడండి. సో అంటే నీకు ఏమొస్తుంది ఇక్కడ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x dx. ఓకే, సో ఇది ఎలా ఉంది, ఇది t అనుకుంటే ఇది మొత్తం dtలా ఉంది. సో అది సింప్లిఫై అయిపోయింది కదా. సో ln ఆఫ్ x³ ప్లస్ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x. ఓకేనా, అండ్ ఇక్కడ చూద్దాం, ఇది t అనుకున్నాం అనుకోరా, t అనుకుంటే దాన్ని డిఫరెన్షియేట్ చేసి 0 ఈ పవర్ మైనస్ 2x ఇంటూ మైనస్ 2 రావాలి. సో దాన్ని రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే మైనస్ 2 రాసుకుందాం. ఇక్కడ మైనస్ 2ని బయటికి ఎంటేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది t అనుకుంటే ఇది dt లాగా వస్తుంది. సో దాన్ని బట్టి ఏం రాయొచ్చు, మైనస్ 2 ఇంటూ dt బై t అంటే మైనస్ ఆఫ్ ln t కదమ్మా, 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం రాయొచ్చు, సో డైరెక్ట్గా log a మైనస్ log b ఫార్మేట్లో అనుకుంటే x³ ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x, ఈ 2ని పవర్లోకి పంపించితే ఇక్కడ మనకి 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x హోల్ స్క్వేర్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో నీకు ln ఆఫ్ అంటే లాగ్ టు ద బేస్ ఈ x³ ప్లస్ 2 బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x లా వచ్చింది. యా, సో ఇది మనకి ఎక్కడుంది, ఈ పవర్లో ఉంది. ఈ పవర్లో ఉండేదానికి మనకి ఏమొచ్చినట్టు ఫైనల్గా లాగ్ ఆఫ్ టు ద బేస్ ఈ అని వచ్చినట్టు. సో ఇక్కడ బేస్ అయితే డైరెక్ట్గా అది రాసేవచ్చు కదా. సో ఫైనల్గా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే x³ ప్లస్ 2 బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x అవుతుంది. సో లెట్స్ కంటిన్యూ అవర్ క్వశ్చన్. డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తున్నాం. సో ఇది తీసుకోండి. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసింది కాబట్టి మనం డైరెక్ట్గా క్వశ్చన్ ఏం చేయొచ్చు, ఇప్పుడు y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే x³ ప్లస్ 2 బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే x³ ప్లస్ 2 ఈ పవర్ మైనస్ 2x ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ప్లస్ 2 ఉందరా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో సింపుల్ ఇంటిగ్రేషన్ లాగా వచ్చేసింది. సో x⁴/4 ప్లస్ 2x ప్లస్ c. ఓకే, సి క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో దానికోసం మనకి ఏమి ఇచ్చాడు, y ఆఫ్ 0 ఈజ్ 3/2 అంటే x0 పెడితే 3/2 అంటున్నాడు. సో x0 పెట్టామనుకోండి, y ఈక్వల్ y వాల్యూ 3/2 కదా, x0 పెడితే y 3/2. సో 3/2 ఇంటూ 2/3 వస్తుంది, x0 పెడితే రైట్ ఈక్వల్స్ టు 1/4. సార్ 0 కదా, x0 పెడితే 0, c 1 అవుతుంది, సి అవుతుంది ఇది రైట్. సి క్లియర్గా 1 అవుతుంది, అయిపోయి. సో డైరెక్ట్గా y ఆఫ్ x³ ప్లస్ 2 బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2x ఈక్వల్స్ టు x⁴/4 ప్లస్ 2x ప్లస్ 1. ఇది వచ్చింది ఫంక్షన్. నిన్నేం అడుగుతున్నాడు ఫైనల్ క్వశ్చన్, y ఆఫ్ 1 అడుగుతున్నాడు. ఓకే, సో y ఆఫ్ 1 అడుగుతున్నాడు కాబట్టి x1 పెట్టే. సో y ఈక్వల్స్ టు 3/3. సారీ y ఈక్వల్స్ టు కదా, ఇక్కడ పెట్టు 1 పెడితే 3/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2 ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 2 ప్లస్ 1. సో 3 ప్లస్ 1/4 అంటే 3 ప్లస్ 1/4 13/4 అమ్మా ఇది. ఓకేనా, సో y ఈక్వల్స్ టు 13/4 ఇంటూ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2/3. ఓకే, సో 13/12 ఇంటూ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2. సో 13/12 ఇంటూ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ 2, ఆల్ఫా వాల్యూ 13/12. అయిపోయింది క్వశ్చన్, చాలా ఈజీ. కానీ లెందీ క్వశ్చన్ అయిపోయిందమ్మా. క్వశ్చన్ ఈజీనే, సాల్వ్ చేయొచ్చు, కానీ లెందీ క్వశ్చన్ అయిపోయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ లెవెల్లో ఎప్పుడు టచ్ చేయొద్దు. మీకు లాస్ట్లో టైం ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ట్రై చేసుకుంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫస్ట్లో మాత్రం టచ్ చేసుకోవద్దు, క్వశ్చన్ టైం వేస్ట్ అయిపోతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 8 ఏమి ఇచ్చాడు, 3 numbers ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద నంబర్స్ 1 to 31, ద ప్రాబిలిటీ దట్ దే ఆర్ ఇన్ ఏపీఈస్. ఇవి ఏపీలో ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనమ్మా, సో ఏం చేయొచ్చు, ఫస్ట్ థింగ్
ఒక 3 నంబర్స్ ఏపీలో ఉన్నాయనుకోరా, కండిషన్ ఏంటి, 2b ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ సి కావాలి, అంతేనా. సో 2b ఈక్వల్స్ టు a ప్లస్ సి. సో ఇక్కడ ఏబిసి అనేవి ఇక్కడ న్యాచురల్ నెంబర్సే అవుతున్నాయి కాబట్టి బీని 2తో మల్టిప్లై చేస్తే ఇది ఈవెన్ నెంబర్ వస్తున్నట్టు, అంతేగా. ఇప్పుడు అంటే మనం ఏ ప్లస్ సి యొక్క సమ్ము ఈవెన్ రావాలి అంటే పాసిబిలిటీ ఏంటంటే ఏసీ రెండు ఆడ్ అయి ఉండాలి, బికాస్ ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ అయినా అవుతుంది, లేదా రెండు ఈవెన్ అయినా అయి ఉండాలి. ఓకే, ఎందుకంటే ఈవెన్ ప్లస్ ఈవెన్ మళ్ళీ ఈవెన్ వస్తుంది, అంతే తప్ప ఆడ్ ఈవెన్ ఇట్లా ఉండకూడదు. ఓకే, సో మనం ఏబిసి ఏపీలో ఉండేలాగా చూస్ చేసుకోవాలి అంటే ఏ అండ్ సి రెండు ఆడ్ కానీ రెండు ఈవెన్ కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా బి ఫిక్స్ అయిపోతుంది, రైట్. సో ఎన్ని వేస్లో రెండు ఆడ్ రెండు ఈవెన్ తీసుకోవచ్చు, 1 2 అండ్ సో వన్ 31లో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయమ్మా, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, సో టోటల్ 16 ఉంటాయి, ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 31 వరకు వెళ్ళింది కాబట్టి. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 15 ఉంటాయి. ఓకే, సో రెండు ఆడ్ నెంబర్లు చూస్ చేసుకోవడం అంటే 16C2, రెండు ఈవెన్ నెంబర్లు చూస్ చేసుకోవడం అంటే 15C2. సో ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే 16C2 ప్లస్ 15C2 రా. సో 16C2 అంటే ఎంతమ్మా, 16 ఇంటూ 15/2, 8 15s, 15 ఇంటూ 14/2, 7. సో 7 15s, 8 15s అంటే 15 15s కదా, 15 స్క్వేర్ అంటే 15 స్క్వేర్ పెట్టుకుందాం. సో నెక్స్ట్ టోటల్ మనకి ప్రాబిలిటీ వచ్చేసరికి ఫేవరబుల్ ఎంత వచ్చిందిరా మనకి, 15 స్క్వేర్, 15 ఇంటూ 15 బై టోటల్ వేయాలి కదా, 3 నెంబర్స్ సెలెక్ట్ చేయాలి. సో 31 నుంచి 3 నెంబర్స్ అంటే 31C3నే కదమ్మా. సో 31C3, సో 31C3ని రాయొచ్చు 31 ఇంటూ 30 ఇంటూ 29/3 ఫ్యాక్టోరియల్, దాన్ని పైకి పంపిద్దాం అంటే 6. ఓకే, 6 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా క్యాన్సిల్ అయ్యేది లేదు కదా, 45/31 ఇంటూ 29. సో మీరు ఆప్షన్స్ కూడా చూసుకుంటూ ఉన్నారనుకోండి, క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. ఇప్పుడు నీకు న్యూమరేటర్లో 45 వచ్చింది, కింద 31 ఇంటూ 9 అంటే లాస్ట్ డిజిట్ 9 వస్తుంది, ఇంకా డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే, మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకుని పెట్టే అంత అవసరం లేదు. మనం ఆబ్జెక్టివ్లో టైం సేవ్ చేసుకునేదానికి చూసుకోవాలి. సో ఈ క్యాలిక్యులేషన్ చేయకుండానే మనం డైరెక్ట్గా 45/899 అనేది ఆన్సర్ కింద పెట్టేసుకోవచ్చు, కావాలంటే చేసుకోండి, రైట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఈ ఆఫ్ 16x/2, సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ట్రిగ్నోమెట్రిక్ ఈ క్వశ్చన్ ఇచ్చేసి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మ్యాక్సిమం వాల్యూ అంటే ఇంకా మనం ఈ క్వశ్చన్ చూసేటప్పుడు సైన్ ఉంది, కాస్ క్యూబ్ ఉంది. సో లెట్స్ డిఫరెన్షియేట్ ఇట్. సో ఈ డాష్ ఈజ్ 16 పక్కన పడేస్తే డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. కాస్ x/2 ఇంటూ 1/2 కాస్ క్యూబ్ x/2, రైట్, ప్లస్ sin x/2 ఇంటూ 3 cos square x/2 మైనస్ sin x/2, అంతే కదా, మైనస్ sin x/2 ఇంటూ 1/2. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 1/2 బయటకు గెంటేయచ్చు, బయటకు గెంటేస్తే 8 టైమ్స్ ఆఫ్ cos పవర్ 4 x/2 వస్తుంది. ఇక్కడ sin స్క్వేర్ x/ మైనస్ 3 sin స్క్వేర్ x/2 cos స్క్వేర్ x/2. ఓకే, సో నేను cos స్క్వేర్ x/2 కామన్ తీసేస్తే cos స్క్వేర్ x/2 మైనస్ 3 sin స్క్వేర్ x/2 వచ్చిందమ్మా. సో ఇదైనా 0 కావాలి, అదైనా 0 కావాలనుకుంటే, సో cos స్క్వేర్ x/2 0 అయిందనుకోండి, ఏమవుతుంది, సో x/2 అనేది మనం ఎక్కడ చూడాలి, 0 to πలో చూసుకోవాలి, π/2 అయ్యే ఛాన్స్ ఉంది. సో అదొక్కటే ఛాన్స్ ఉంది కాబట్టి x ఈక్వల్స్ టు π, ఒక సినారియో. నెక్స్ట్ cos స్క్వేర్ x/2 మైనస్ 3 sin స్క్వేర్ x/2, ఇదైనా 0 కావాలి. సో మన క్రిటికల్ పాయింట్స్ క్యాలిక్యులేట్ అయ్యింది. ఏదైనా కూడా f'0 అయ్యే దగ్గరే కదా మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉండేది. సో ఇది పక్కకు పంపించేసుకుంటే cos స్క్వేర్ x/2 ఈక్వల్స్ టు 3 sin స్క్వేర్ x/2, tan ఫామ్ చేయొచ్చమ్మా, tan స్క్వేర్ x/2 ఈక్వల్స్ టు 1/3. సో tan x/2 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√3. ఓకే, సో tan x/2 అంటే 1/√3 తీసుకున్నాం అనుకో, tan x/2 1/√3 అయింది అనుకోరా. సో x/2 ఏమై ఉండాలి, π/6 అయి ఉండాలి. ఓకే, పాజిటివ్ అయ్యేది. 0 to πలో అంటే
ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి అది తీసుకోవచ్చు. ఎక్స్ π/3 ఒక పాసిబిలిటీ తీసుకోవచ్చు. అలానే tan x/2 -1/√3 అయింది అనుకోరా, ఇదొక పాసిబిలిటీ కదమ్మా. సో అంటే అప్పుడు ఏమవ్వాలి, సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి x/2 అనేది. సో x/2 అనేది సెకండ్ క్వాడ్రంట్ అంటే π - π/3 π - π/6 5π/6 అవుతుంది. సో 5π/3 అవుతుంది. పైన దాటేస్తుంది ఇది. సో ఇది పాసిబిలిటీ కాదు, 0 to πలోనే చూసుకోవాలి మనం, రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఎక్స్ 5π ఇది లేదు. సో రెండు క్రిటికల్ పాయింట్స్ వచ్చినాయి. సో x = π చూడండి, x = π పెట్టి చూద్దాం, అండ్ x = π/3 పెట్టి చూద్దాం. ఏది మ్యాక్సిమం వాల్యూ ఇస్తే అది తీసుకోవడం ఇక, ఓకేనా. సో 16x/2 cos³ x/2, 16 sin x/2 cos³ x/2. సో ఏం పెడదాం, ఫస్ట్ పై పెడదాం. పై పెడితే cos π/2 వస్తుంది కాబట్టి e of π is 0. ఓకే, e of π/3 చూద్దాం. 16 ఇంటూ π/3 అంటే π/6 వస్తుందమ్మా. π/6 అంటే 1/2 వస్తుంది. ఇంటూ ఈ π/6 వస్తుంది అంటే √3/2 హోల్ క్యూబ్ అవుతుంది. సో నీకేమవుతుంది అప్పుడు, ఇది 8 అవుతుంది. 8 ఇంటూ 3√3/8 అవుతుంది. సో 3√3 వస్తుంది. సో మ్యాక్సిమం వాల్యూ రెండు లేదు, ఆబ్వియస్గా 3√3. సో 3√3 ఈజ్ అవర్ మ్యాక్సిమం వాల్యూ. డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సో సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనకు ఆల్రెడీ సెషన్ 1లో వచ్చిందమ్మా. సో జనవరి సెషన్లో వచ్చింది. ఓకే, సో ఇంటిగ్రేషన్లో ఇవ్వచ్చు ఇదే క్వశ్చన్, సిగ్మాల్లో కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన సేమ్ థింగ్. కాట్ ఇన్వర్స్ ఎప్పుడు కూడా tan ఇన్వర్స్లోకి కన్వర్ట్ చేయండి. సో ఏం చేస్తారు, సో 0 to 1 కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 + x + x². అయితే కన్వర్ట్ చేసే ముందర ఇది చూసుకుంటే ఈ ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ తెలుసుగా మనకి ఫేమస్ కదా. దీని రూట్స్ ఏమవుతాయి, ఒమేగా² అవుతాయి, రైట్. సో ఇది ఎప్పుడు కూడా >0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. నువ్వు ఏ వాల్యూ పెట్టినా కూడా అది పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే ఇమాజినరీ రూట్స్ కాబట్టి, రైట్. సో పాజిటివ్ కాబట్టి వితౌట్ ఎనీ సెకండ్ థాట్ డైరెక్ట్గా tan ఇన్వర్స్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. ఎలా రాసేయచ్చు, 1/x కింద రాయొచ్చు కదమ్మా. అంటే 1 + x + x² dx కింద రాయొచ్చు. సో నీకేమొస్తుంది, ఎప్పుడు కూడా tan ఇన్వర్స్ సిగ్మా ఉన్నా ఇంటిగ్రేషన్ ఉన్నా కూడా డిఫరెన్స్ బిట్వీన్ 2 టర్మ్స్ లాగా రాయడానికి ప్రిఫర్ చేయండి. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 టర్మ్స్ అంటే మనకి tan ఇన్వర్స్ ఫార్ములా ఎలా వస్తుందమ్మా, tan ఇన్వర్స్ ఆఫ్ a - b/1 + ab అనే దాన్ని tan ఇన్వర్స్ a - tan ఇన్వర్స్ b కింద రాసుకోవచ్చు. సో ఏకి బీకి రెస్ట్రిక్షన్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఏదైనా రాయొచ్చు, రైట్. అయితే మీరు ఇక్కడ హింట్ ఏంటంటే మన టెక్నిక్ ఎలా యూజ్ చేయాలంటే కింద 1 ఉండాలి, 1 సెపరేటెడ్గా ఉండాలి. కానీ డైరెక్ట్గా ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే మనం 1ని క్రియేట్ చేసి ఆ తర్వాత చేయాలి, రైట్. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, సో ఇక్కడ ప్రాబ్లం లేదు. దీని ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్లా రాయాలి. నేను ఏం చేస్తాను అంటే 1 + x × 1 + x రాస్తాను. న్యూమరేటర్ని వచ్చేసి 1 + x - x కింద రాస్తే అప్పుడు అది ఏమవుతుంది, ఇది డైరెక్ట్గా a - b/1 + ab లాగా ఉంది ఇది. సో ఏమవుతుంది అప్పుడు 0 to 1 tan ఇన్వర్స్ x - tan ఇన్వర్స్ ఆఫ్ 1 + x ఉంది ఫస్ట్, రైట్. a - b అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 + x - tan ఇన్వర్స్ x dx. సో ఇలా కన్వర్ట్ అయిపోయింది. సో సిగ్మాలో కూడా అంతే, ఇలానే కన్వర్ట్ అవుతుంది. సిగ్మాను ఓపెన్ చేస్తే మనకి టెలిస్కోపిక్ సిరీస్ లాగా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ ప్యాటర్న్ రా, ఇంటిగ్రేషన్లోనూ వస్తుంది, సిగ్మాలో కూడా వస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటే మనం మంచిగా చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. మనం ఏం చేయొచ్చు, సో ఫస్ట్ ఈ tan ఇన్వర్స్ ఫంక్షన్స్ని ఎప్పుడు కూడా ఇంటిగ్రేట్ చేసినా విల్ యూజ్ బై పార్ట్సే చేస్తాము. సో ఫస్ట్ దీన్ని I1 అనుకుందాం, దీన్ని I2 అనుకుందాం. I1 అనే దాన్ని సాల్వ్ చేస్తున్నాం. 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ 1 + x dx. ఓకే, సో దీన్ని 1 × అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు అలా తీసుకుంటే సో ఇది సెకండ్ ఫంక్షన్, ఇది ఫస్ట్ ఫంక్షన్. బై పార్ట్స్ కొట్టచ్చు కదా. సో x × tan ఇన్వర్స్ ఆఫ్ 1 + x అవుతుంది, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x × tan ఇన్వర్స్ 1 + x ఇక్కడ డిఫరెన్షియేషన్ అవుతుంది, 1 + 1 + x హోల్² dx అవుతుంది, ఓకేనా. ఇది పక్కన పెడదాం. సో ఇది 1 to 0 అప్లై చేద్దాం. సో ఇది 1 పెడితే ఇది 1 tan ఇన్వర్స్ 2 అవుతుంది, 0 పెడితే 0. సో ఇది tan ఇన్వర్స్ 2 వచ్చింది, ఇది పక్కన పెట్టుకోండి. మైనస్
ఇదేమొచ్చిందిరా ఎక్స్ బై 1/1 + x² అదే ఇది ఈ ఫార్మాట్లో ఉంది. అయితే ఇక్కడ మనకి టీ లేదు, ఐ మీన్ దీన్ని ఏం చేస్తా అంటే దీని మొత్తాన్ని టీ అనుకున్నాం అనుకో అమ్మ, 2 టైమ్స్ ఆఫ్ x+1 లా రావాలి. ఇది దాని యొక్క డిఫరెన్షియేషన్. సో నేను ఏం చేస్తానంటే దాన్ని క్రియేట్ చేస్తాను నేను 1/2 ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ x+1 - 2 రాసుకోవచ్చా? రాసుకుంటే ఇప్పుడు దీన్ని సెపరేట్ చేద్దాం. -1/2 2 టైమ్స్ ఆఫ్ x+1 dx బై 1 + x+1 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది, అది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1/1 + x+1 హోల్ స్క్వేర్ dx. ఓకే, సో ఇక్కడ నీకు tan 1/2 మైనస్ 1/2 ఇంటూ ఇది మొత్తం టీ అనుకుంటే ఇది dt లాగా వచ్చేసింది, అంటే ln ఆఫ్ టీ అవుతుంది. హోల్ స్క్వేర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 0 కదా లిమిట్స్. ఓకే, అది ఫైన్. ఇది ఎలా ఉంది? 1/1 + x² అంటే దాన్ని tan 1 ఆఫ్ x+1 కింద రాసుకోవచ్చు. ఇది కూడా 1 to 0. ఓకే, సో ఇప్పుడు నీకు tan 1/2 మైనస్ 1/2 1 పెడితే 1 + 1 2 స్క్వేర్ 4 + 1 5 అండ్ 0 పెడితే 1 వస్తుంది. సారీ, log 5 మైనస్ 0 పెడితే 1 + 1 2 అవుతుంది. ln 2 ప్లస్ 1 పెడితే tan 1/2 మైనస్ 0 పెడితే π/4 tan 1 π/4 వస్తుంది. సో నీకు ఫైనల్గా 2 tan 1/2 మైనస్ 1/2 ln ఆఫ్ 5/2 మైనస్ π/4 వచ్చింది. ఇది I1 రా. ఓకే, ఇప్పుడు I2 చూద్దాం. I2 వచ్చేసరికి tan 1x dx 0 to 1. సో దీన్ని కూడా సేమ్ బై పార్ట్స్ చేయండి. సో x ఇంటూ tan 1x మైనస్ 0 to 1 x ఇంటూ 1/1 + x² dx. ఓకే, సో 1 to 0 అప్లై చేస్తే 1 పెడితే π/4 వస్తుందిరా, 0 పెడితే 0 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + x² x dx ఉంది అంటే దీన్ని t అనుకున్నాం అనుకోండి, 2x dx రావాలి. సో 1/2 2 మల్టిప్లై చేసుకుంటే మైనస్ 1/2 ఇంటూ ln ఆఫ్ 1 + x² కింద రాసుకోవచ్చు. సో 1 to 0 అప్లై చేయి. సో π/4 మైనస్ 1/2 1 పెడితే ln 2 0 పెడితే ln 1 0 వస్తుంది అంటే ln 2. ఓకే, ఇది I2. సో మనకు కావాల్సింది ఏంటి? I1 + I2. సో 2 tan 1x అలానే ఉంటుంది, tan 1/2 అట్లానే ఉంటుంది, మైనస్ π/4 ప్లస్ π/4 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండు కొలాబరేట్ అవుతాయి. సో మైనస్ ఆఫ్ log a ప్లస్ log b, log ab కాబట్టి ln 5 అవుతుంది. log ab అంటే 5/2 × 2 కాబట్టి log 5. సో నీకేం ఇచ్చాడు ఆన్సర్? డైరెక్ట్ క్వశ్చన్ ఇక. సో 1/2 కదమ్మా, మైనస్ వచ్చిందా? ఇదేంటి? ఓ సారీ, యాడ్ కాదు కదా, మైనస్ చేయాలి. యా, ఇక్కడ మైనస్ కదా, మనం యాడ్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసుకోండి, ఆన్సర్ వస్తుంది. అందుకే మనకు ఆప్షన్స్ మ్యాచ్ కావాలి. I1 - I2 చేయాలి మనం, రైట్? రిక్వైర్డ్ ఈజ్ I1 - I2. సో 2 tan 1x అలా 2 tan 1/2 అలానే ఉంటుంది, మైనస్ 1/2 పక్కన పడేస్తే ln 5/2 మైనస్ ln 2 అంటే ln ఆఫ్ 5/4 వస్తుంది, మైనస్ π/4 మైనస్ π/4 మైనస్ π/2 వస్తుంది. అట్లా ఆన్సర్ అవుతుంది, రైట్? అది. సో 2 tan 1 2 మైనస్, సో ఫస్ట్ ఆప్షన్ ఏముందిగా